పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను కొన్ని ఐటెమ్స్ చెప్తాను. మనం రోజువారీ దినచర్యల్లో తీసుకునేయి. దానివల్ల మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తాగటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలొస్తాయి. టీని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తాగొద్దు. ఒక 5 రకాల అంశాలు చెప్తాను మీ దృష్టికి ఈరోజు ఈ వీడియోలో. టీని మళ్ళీ మళ్ళీ చేసుకొని, మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తాగొద్దు. కోడిగుడ్డుని తాజాగానే తినటం మంచిది. మష్రూమ్ కర్రీ అంటే పుట్టగొడుగుల కర్రీ అంటారు కదా! దాన్ని వేడి చేసి తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకోసం ఒకసారి తాజాగా వండుకున్నది చల్లబడ్డ అది అట్లే తినండి, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినండి గానీ, మళ్ళీ మళ్ళీ వేడి చేసి అది తాజా అనిపించుకునే ప్రయత్నం చేయకండి. దాని తర్వాత దాంట్లో దాని తర్వాత నాలుగోది ఆలుగడ్డ వేడి చేస్తే ఇందులో ఉండే నైట్రేట్లు వికారం, వాంతులు వంటి సమస్యలొచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి, ఆ విధంగా వాటిని మళ్ళీ మళ్ళీ ఆలు అనండి, బంగాళాదుంప అనండి. దాన్ని మళ్ళీ మళ్ళీ ఆ కర్రీస్‌ని గాని, ఆ ఫ్రైస్‌ని గాని మళ్ళీ మళ్ళీ వేడి చేసే ప్రయత్నం చేయకండి. దాని తర్వాత పాలకూరలో ఉండే నైట్రేట్లు అమినో యాసిడ్‌తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారొచ్చు కాబట్టి అదే పనిగా దీన్ని పాలకూరను కూడా వేడి చేసే ప్రయత్నం చేయొద్దని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా టిఫిన్స్‌లోకి ఈ మధ్య పాలకూర ఎక్కువ వాడుతున్నారు కాబట్టి దీన్ని తాజా కోసం మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వల్ల అది అప్పటికి మజాగ్గానే ఉంటది గానీ, ఇతర ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ కారకాల దాకా వెళుతుంది కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీటిని మళ్ళీ మళ్ళీ వాటి జోలికి పోవద్దని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అండ్ ఆల్.